జరిగితే 20 విడాకుల కేసులు వచ్చేవట. 2020 తర్వాత 100 పెళ్లిళ్ళు జరిగితే 20 నిలబడుతున్నాయట, 80 వస్తున్నాయట విడాకుల కేసులు. అంటే ఈ మధ్యకాలంలోనే ఎంత తీవ్రమైపోవడానికి గల కారణం ఏంటండి అని అంటే ఆయన చెప్తున్నాడు, సోషల్ మీడియా ప్రభావం, ఈ నెట్వర్క్లు అంటే సోషల్ నెట్వర్క్ అధికంగా పెరిగిపోవడం, మనుషుల్లో మితిమీరిపోయిన స్వేచ్ఛ, మన కళ్ళ ముందుకు వస్తున్నటువంటి చెడ్డ సినిమాలు, చెడ్డ వెబ్ సిరీసులు, చెడ్డ పరిస్థితులు, వీటన్నిటినీ చూసినటువంటి యవన సమాజం అంటే యువత రోజు రోజుకి మేము అప్డేట్ అవుతున్నాం అనుకుని గోతులో పడిపోతున్నారు. అప్డేట్ అవుతున్నాం అనుకుంటూ అధ్వానంగా తయారైపోతున్నారు. అప్డేట్ అయిపోతున్నాం అనుకుంటూ అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు పెరిగిపోవడం. రెండోది, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అప్డేట్ అయిపోయి ఏమైనా అన్నాడా, వచ్చేయి చూసుకుందాం, అవసరమైతే 498 కేసు వేద్దాం, లేకపోతే ఇంకో కేసు వేద్దాం, అవసరమైతే తిప్పుదాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుదాం, కోర్టుల చుట్టూ తిప్పుదాం అని ఆడపిల్లల తల్లిదండ్రులు. మగపిల్లల తల్లిదండ్రులు అయితే ఏం పర్లేదు వదిలేయి, ఇంకోటి చేద్దాం అనేటువంటి దౌర్భాగ్య బుద్ధిస్థితులకు వెళ్ళిపోవడం. ఇలాంటి నీచమైన సమాజం అని మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. సో ఇవన్నిటి నుండి మనం బయటకు వచ్చి చక్కటి గృహ నిర్మాణాన్ని చేసుకోవాలనుకుంటేనే పెళ్లికి సిద్ధపడాలి. ఇప్పుడు పెళ్ళి అనేది ఎందుకు చెప్పనా, కుటుంబాన్ని కట్టుకోవడానికి తీసుకుంటున్నటువంటి మొదటి స్టెప్ ఇది. దేన్ని కట్టుకోవడానికి? కుటుంబాన్ని కట్టుకోవడానికి. ఇక్కడ చాలామంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. మీ అందరూ కూడా వివాహం అనే ప్రక్రియ ద్వారా మీ జీవితంలో చక్కగా మీ కుటుంబాలను కట్టుకున్నారు. ఏమ రైట్ ఆర్ రాంగ్? చిన్న చిన్న సమస్యలు సహజం అండి, వస్తాయి పోతాయి. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న సమస్యలు ఏంటవి? సహజంగా వస్తాయి. ఎందుకంటే వేరు వేరు అభిరుచులు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని సడన్గా కలిపేస్తున్నాం మనం. అర్థమైందా? స్కూల్లో జాయిన్ అయ్యాక కూడా, మనం చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యాక కూడా ఫ్రెండ్ అవ్వడానికి మనకి ఎవడు సూటబుల్ పర్సనా అని కొన్నాళ్ళు వెతుక్కొని వాడితో ఏం చేస్తాం? ఫ్రెండ్షిప్ చేస్తాం. స్కూల్లో 100 మంది ఉంటే 100 మందితోనూ ఫ్రెండ్షిప్ చేయం. అందరూ మన బెస్ట్ ఫ్రెండ్లు అవరు. ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో మనకేమవుతారు? బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అంటే వీళ్ళు మాత్రమే ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంటే వాళ్ళతో మన అభిరుచులు బాగా ఏమయ్యాయి? కలిశాయి. ఇప్పుడు ఒకవేళ మనకి నచ్చాడు అనుకోండి, కొంచెం అటు ఇటుగా ఉన్నా మనం అడ్జస్ట్ అయ్యి ఆ ఫ్రెండ్తోనో లేదా అమ్మాయితోనో అబ్బాయితోనో అభిరుచులు కలుపుకునే విధంగా అడ్జస్ట్ అవుతాం. అంటే సర్దుకుపోయి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం. చాలా మంది ఫ్రెండ్స్ కూడా మనకు కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉండరు, అయినా కూడా కొన్ని విషయాలు మనం సర్దుకుపోయి ఏం చేస్తాం? ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కూడా కుటుంబాన్ని కట్టుకోవడానికి ఈ అమ్మాయి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది సడన్గా. నాకు తెలిసి ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఓ 2 నెలల ముందో 3 నెలల ముందో పరిచయం, అంతే. లవ్ మ్యారేజ్ కాదు కదా, అమ్మ నాన్నలు చూసిన సంబంధం కదా. అందుకని ఓ 2 నెలల ముందో 3 నెలల, లవ్ మ్యారేజ్ కాదు కదా, కాదట అంటే తప్పు చెప్పేసానేమో కరెక్ట్ చేసుకుందామని. లవ్ మ్యారేజ్ అయితే లవ్ మ్యారేజ్ అని చెప్దామని. సో 2 నెలల ముందో 3 నెలల ముందో ఈ అమ్మాయికి అబ్బాయి పరిచయం. సో పరిచయం కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అంత డీప్ అవగాహన ఏమీ ఉండదు. అదేమని ఉంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి కొత్తగా, అంతే కదా. ఇప్పుడు మీ ఆయన గురించి 4 మాటలు చెప్పమ్మా అని అమ్మాయికి మైక్ ఇచ్చామనుకోండి, ఏం చెప్తుంది చెప్పండి? మీరు చెప్పండి, ఏం చెప్తుంది? హైట్ ఉంటాడండి, అందంగా ఉంటాడండి, చామన్ ఛాయ, బాడీ బాగుంటుంది, మాట బాగుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటాడు, ఇది తప్ప ఇంకేమైనా చెప్పగలదా? సేమ్ ఇదే సిచ్యువేషన్ అబ్బాయిది కూడా. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మైక్ ఇచ్చి, బాబు మీ ఆవిడ గురించో 4 మాటలు చెప్పోయా అన్నాం అనుకోండి, ఏమంటాడు? అమ్మాయి అందంగా ఉంటుందండి, ఫ్యామిలీ మంచిది అట. ఏటట? అట. ఎప్పుడు అన్నీ అట్ల మీద జరుగుతాయి. ఈ అమ్మాయిని అడిగినా ఫ్యామిలీ మంచిది అట, అబ్బాయి మంచోడట, అమ్మాయి మంచిదట. అటలేనా? పుట్టలు ఏమైనా ఉన్నాయా? అటలు తప్ప పుట్టలు లేవు. అంటే ఇవన్నీ దేని మీద నడుస్తున్నాయి? ప్రస్తుతానికి ఊహల్లో ఉన్నారు వీళ్ళు. మరి నమ్మకం లేకపోతే ముందుకు వెళ్ళలేం కదా. అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచోళ్ళు అనుకునే పెళ్లికి సిద్ధపడతాం. వాళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే. ఇక మీదట కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఏవో చిన్న చిన్న లోపాలు కనబడుతుంటాయి. సాధారణంగా మనిషికున్న నైజం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయికి మనం చెప్పి పంపించాలి. ఇప్పుడు ఏం చెప్పాలంటే, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కుమార్తె నీ తండ్రి ఇంటిని మరువుము అంటాడు. 45వ కీర్తన 10వ వచనం. 45వ కీర్తన 10వ వచనంలో, కుమారి
ఆలోచించు, ఆలకించు, కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గు. ఎన్ని పాయింట్లు చెప్తున్నాడు? ఆలోచించాలట, ఆలకించాలట, ఏం చేయాలట? చెవి యొగ్గాలట. ఇప్పుడు ఆలకించడం వేరు, చెవి యొగ్గడం వేరా అండి? ఆలకించడం, చెవి యొగ్గడం రెండోడు కాదా? బైబిల్ పరిభాషలో రెండోడు కాదు. ఎందుకంటే వినడం, గ్రహించడం రెండు ఉన్నాయి బైబిల్లో. వినడం, గ్రహించడం. అంటే వినడం వేరు, గ్రహించడం వేరు. మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, భోజనం చెయ్యండి అన్నాను నేను, మీకు వినబడిందా లేదా? వినబడింది, కానీ వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఇష్టం లేదు, అందుకని వెళ్ళలేదు. ప్రభు కూడా ప్రసంగం అంతా చేసేసి అనేవారు, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అనేవారు. ఎందుకు ఆ మాట ప్రభు చెవి గలవాడు వినుగాక అనేవారంటే, చెవులు అందరికీ ఉంటాయి, కానీ అందరూ వినరు, అందుకని చెవి గలవాడు వినుగాక అనేవారు. ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తున్నాం అంటే, కుమారి ఆలకించు, ఆలోచించు, నెక్స్ట్ ఏం చేయి? చెవి యొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము అన్నాడు. అంటే ఇక మీదట నీకు ఒక సొంత జనం రాబోతుంది, నీకు తండ్రి ఇల్లు కాకుండా నీకు ఇంకో సొంత ఇల్లు రాబోతుంది. ఒక ఇంటి పేరు కూడా మన ఇక్కడ మన పద్ధతుల ప్రకారం ఇంటి పేరు కూడా ఆటోమేటిక్ ఏమైపోద్ది? మారిపోద్ది. అలా ఇంటి పేరు మారిపోయి, స్వజనం మారిపోయి, మరొక ఇంటిలో ఒక మహారాణిలాగా నువ్వు బ్రతకాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. మీరందరూ అంతే కదా? ఇప్పుడు మీరందరూ హౌస్ వైఫ్లు, చాలా మంది మీరు హౌస్ వైఫ్లు. ఇప్పుడు మీ ఇంటికి మహారాణి ఎవరు? మీరే. ధైర్యంగా చెప్పలేకపోతున్నారు ఇటు కాదా? ఏమన్నా మీ ఇంటికి మహారాణి మీరే కదా? ఏమండే, అవునా కదా? కదా, మీ ఇంటికి మీరే మహారాణి. ఎలా మహారాణి అయ్యారు మీరు? మీ ఇంటికి వేరే ఇంట్లోంచి వచ్చి మీ భర్తను వివాహం చేసుకొని మీ ఇంటికి మీరు ఏమయ్యారు? మహారాణి అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వేరే ఇంటికి ఎలా వెళ్ళబోతుంది? లైక్ ఏ క్వీన్, మహారాణిలా వెళ్ళబోతుంది. అంటే ఆవిడకున్న సామ్రాజ్యానికి ఆయన రాజు అయితే ఈవిడెవరు? రాణి. అర్థమైందా? సో ఒక సామ్రాజ్యంలోనికి ఆ వ్యక్తిని భార్యగా, భర్తగా స్వీకరించి ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయనతో ఒక 100 ఏళ్ళు అనుకోవడానికి తప్పే ఉంది, లేకపోతే 150 ఏళ్ళు అనుకోండి. ఆశీర్వదించేటప్పుడు మొత్తానికి 1000 ఏళ్ళు అంటాం కదా మనం. 1000 ఏళ్ళు బతకం ఏడం మనకే తెలిసి ఆ విషయం. ఏదో మాట వరుసకి ఏమంటాం? 1000 ఏళ్ళు అంటాం. సో 1000 అవసరం లేదు, కానీ ఎంత అనుకుందాం? ఒక 100 అనుకుందాం. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని వివాహం చేసుకొని ఒక 100 ఏళ్ల పాటు చక్కగా మహారాణిలా పరిపాలించాలి. అతను కూడా మహారాజులా ఉండాలి. అంటే అహశ్వేరోషులాగా, ఎస్తేర్లాగా, ఒక రాజు ఒక రాణి అన్నట్టు చక్కగా ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి. చక్కగా ఈ అమ్మాయి తన ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఇప్పుడు ఎదగాలంటే నేను ఇందాక మనం అనుకున్నట్టుగా సీన్లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఊహాలోకంలో ఉంటాం, అవునా కదా? సీన్లోకి ఎంటర్ అయ్యేంత వరకు ఎలా ఉంటాం? ఊహాలోకంలో ఉంటాం. సీన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నిజమైన ప్రపంచంలోకి వచ్చేస్తాం. ప్రస్తుతానికి అమ్మాయి అబ్బాయి ఊహాలోకంలోనే ఉన్నారు, ఇంకా నిజమైన ప్రపంచంలోకి రాలేదు. పెళ్ళెప్పుడు రేపే కదా, ఎల్లుండి నుంచి, అంటే రేపు సాయంత్రం నుంచే నాకు తెలిసి నిజమైన ప్రపంచంలోకి, రియలిస్టిక్ వరల్డ్లోకి అడుగు పెడతారు వీళ్ళు. ఎప్పటి వరకు ఒక డైలమాలో ఉంటారు, ఒక డూప్లికేట్ వరల్డ్, దాన్నే ఊహల లోకం అంటారు. సాధారణంగా పెళ్ళి అయ్యేంత వరకు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏ లోకంలో బతుకుతారు? ఊహల లోకంలో బతుకుతారు. అంటే అబ్బాయి చాలా మంచోడని, అమ్మాయి చాలా మంచిదని, మా అత్తగారు చాలా మంచిది, మా అమ్మగారు చాలా మంచోడు, తోడుకోడలు చాలా మంచిది, ఆడపడుచు చాలా మంచిది, అత్తగారు చాలా మంచిది, బావమరిది చాలా మంచోడు. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అంత పాజిటివ్ వేలో వెళ్తుంది. రేపటి నుంచి ఏవో చిన్నవి నచ్చకుండా పోయాయి అనుకోండి. ఎన్ని? పెద్దవా చిన్నవా? పెద్దవా చిన్నవా? చిన్నవి. ఈ చిన్నవి నచ్చకుండా పోయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? భూతద్దం వేసి చూస్తుంటాం. సాధారణంగా భూతద్దంలో చూస్తే చిన్నవి ఎలా కనబడతాయి? పెద్దగా కనబడతాయి. అవే పెద్దవాటిని చూస్తే ఇంకెలా కనబడతాయి? ఓరు బాబు ఇంకా పెద్దగా కనబడతాయి. అంటే ఇప్పుడు మనం ఏ అర్థం వేసి చూడకూడదు? మరి ఏ అర్థం వేసి చూడాలి? మామూలు అర్థంలో చూస్తే సరిపోద్ది. అర్థమైందా? ఏ అర్థంలో చూస్తే సరిపోద్ది? మామూలు అర్థంలో చూస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒక రోజు ఒక తల్లి కూతురికి పేలు తీస్తుందట. పేలు కనబడతలేదని భూతద్దం వేసుకుని చూస్తుందట తల్లో. భూతద్దం మీదకి చూస్తే పేను కూడా ఎలా కనబడుద్ది? ఎలకలాగా కనబడుద్ది.
నీ తల్లో ఎలకలు ఉన్నాయి ఏందే అంటుందట. తల్లో ఎలకలు లేవు, పేలే ఉన్నాయి. నువ్వు ఏ అద్దంలో చూస్తున్నావు? భూతద్దంలో చూస్తున్నావు కాబట్టి తల్లో ఎలకలు ఉన్నట్టు కనబడుతున్నాయి. సో అలాగే మన జీవితాల్లో కూడా ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుందా ఉండదా చెప్పండి. నాలో ఏ లోపం లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఉన్నారా? నాలో ఏ లోపం లేదు, ఐఎమ్ కంప్లీట్లీ మిస్టర్ పర్ఫెక్ట్ అన్నవాళ్ళు ఎవడన్నా ఉంటాడు? మిస్టర్ పర్ఫెక్ట్ ఉండడా? ఎవడు ఉండడు ఇక్కడ. ఎందుకంటే పౌలంతటి మహానుభావుడే అంటాడు, మనము నేర్చుకోనవలసినట్టు తెలుసుకోనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలిసిన వారము కాము అంటాడంటే ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకా చాలా సరిదిద్దుకోవాలి. అలాగే కొరింథీ పత్రిక కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7:1 కూడా ఇంకా మనం చాలా విషయాల్లో పరిపూర్ణులం అవ్వాలి, సంపూర్ణులం అవ్వాలి ఈ ప్రయాణంలో అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఎవ్వరూ మిస్టర్ పర్ఫెక్ట్లు కాదు, చిన్న చితక లోపాలు అందరిలోనూ ఉంటాయి. అంటే ఇక మీదట ఈ అమ్మాయి ఏం చేయాలి? అత్తోరింటికి వెళ్ళేటప్పుడు ఏ అద్దం పట్టుకెళ్ళాలి చెప్పండి? మామూలు అద్దం పట్టుకెళ్తే సరిపోద్ది. ఏ అద్దం పట్టుకెళ్ళకూడదు? అది కదా, ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. భూతద్దాలు పట్టుకుని అత్తోరింటికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే భూతద్దం పట్టుకుని అత్తోరింటికి వెళ్తామో అత్తగారు నచ్చదు, మామగారు నచ్చడు, భర్త నచ్చడు, ఇంట్లో ఎవరు నచ్చరు. ఎందుకంటే ఏ అద్దం వేసుకు తిరుగుతున్నాం మనం? ఇల్లంతా భూతద్దం వేసి తిరుగుతున్నాం. చిన్నవి కూడా ఎలా కనబడతాయి? పెద్దగా కనబడతాయి. చిన్నవి కూడా ఎలా కనబడతాయి? పెద్దగా కనబడతాయి. చూడండి, ఏదో సామెత చెప్తారు, ఇష్టం ఉన్న చోటట మురికి నీరు కూడా మంచినీరు అనట, ఇష్టం లేని చోట పన్నీరు కూడా మురికి నీరు అనట. అర్థమైందా? అంటే మనకు బాగా ఇష్టం అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేసినా మనకు ఎలా కనబడుద్ది? మంచిగా కనబడుద్ది. మనకి ఏమాత్రం చిన్న లోపం కనబడినా వాళ్ళు ఏం చేసినా మనకు ఎలా కనబడుద్ది? చండాలం కనబడుద్ది, చిరాగ్గా కనబడుద్ది. కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది ఇక మీదటి ఈ అమ్మాయి జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఒక మొక్క చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మీకు ఆకలి ఎత్తనట్టున్నాయి. నా మాట మీద గౌరవం చాలా మౌనంగా ఉన్నారు పాపం. వదిలేస్తే చేపల సంత చేసేద్దరు మీరు. సో మౌనంగా ఉన్నందుకు మీ అందరికీ నాకు కృతజ్ఞతలు మరోసారి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయిని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మీ అందరి సమక్షంలో. చిన్నప్పటి నుంచి మీ అమ్మ అన్ని విషయాల్లో నీకు కరెక్ట్గా నచ్చేసిందా? ఏమైనా చిన్న చిన్నవి ఇబ్బందులు ఏమైనా అనిపించినాయా? నువ్వు దిద్దుకో అమ్మ అని చెప్పాల్సిన పరిస్థితులను వచ్చినాయి? రాకుండా ఎవరికి ఉండవు, అవునా కదా? మీరు చెప్పండి. మన అమ్మతో కూడా కొన్ని సందర్భాల్లో మనకి ఏమొస్తాయి? ప్రాబ్లం వస్తుంది, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అమ్మ మనకు ఒక్కోసారి నచ్చదు, నాన్న ఒక్కోసారి మనకు నచ్చడు. చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు చాలాసార్లు నచ్చలేదు. ఎందుకు? కొడతారు కాబట్టి. చిన్నప్పటి నుంచి మన అమ్మ కూడా చాలాసార్లు మనకేమవదు, నచ్చదు. ఎందుకు? ఒక్కోసారి మన తప్పు లేకపోయినా మనల్ని అపార్థం చేసుకుని తిడద్దు కాబట్టి. ఉత్తిని తిట్టేస్తుంటారు కొంతమంది అమ్మలు. అంటే ఫ్రస్ట్రేషన్ నాన్న మీద ఉంటుంది. నాన్ననేం అనలేక, నాన్ననేం చేయలేక, నాన్నను దెబ్బ కొట్టలేక ఆ దెబ్బ ఎవరిని కొడేస్తారు? మనల్ని కొడేస్తుంటారు. పాపం పిల్లాడు ఏదో బాల్ తీసుకుని ఆడుకుంటుంటాడు, ఆ బాల్ ఇలా ఎగురుకుంటూ వంటగదిలోకి వస్తుంది. ఒక గిన్నెకి తగలదో, కూరలోనూ పడదో, ఏమీ అవ్వదు. వంటగదిలోకి బాల్ వచ్చిందన్న కోపం నిజానికి పిల్లోడి మీద కాదు, బెడ్రూమ్లో మొగుడు మీదది. అది అలా తెచ్చుకుని మోసుకుని వంటగది దాకా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎవరి మీద చూపించాలో తెలియక, దాన్ని ఎలా దించుకోవాలో తెలియక ఎవరి మీద దించేసింది? ఈ పిల్లాడి మీద దించేసింది. ఈ పిల్లాడికి అర్థమై సాగుది, ఇదే నేనేం పాపం చేశాను, బాలు వంటగదిలోకి వెళ్ళిందంటే, బాలు వంటగదిలోకి వెళ్తే ఎంత గట్టి కొట్టేసింది మా అమ్మ అనుకుంటాడు. అనుకొని మా అమ్మ మంచిది కదా అనుకుంటాడు. కాసేపు ఆ బాల్ పట్టుకు బయటికి వెళ్తాడు, అటు తిరుగుతాడు, ఆకలి వేస్తుంది. ఎవరిని అడగాలి ఇప్పుడు? మళ్ళీ అమ్మని అడగాలి. ఈ అమ్మకు కూడా వంట పూర్తయ్యేసరికి ఎవరు గుర్తొస్తారు? కొడుకు గుర్తొస్తాడు. అప్పుడు ఏం గుర్తొస్తుంది? అయ్యో పాపం వీడేం తప్పు చేయలేదు, ఈ మొదలష్టపడన్న మాటలకే ఈ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఈ అనవసరం కొట్టేశాను అని చెప్పి మళ్ళీ ఆ బిడ్డను జాగ్రత్తగా దగ్గర తీసుకున్నారే, నాన్న ఇంకో గుడ్డు ఎక్కువ తిన్నానా అని ఈవిడ గుడ్డు కూడా ఆడికి వేసేద్ది. ఎందుకు? కొట్టానన్న కోపాన్ని, బాధని ఇలా సరిదిద్దుకుంటుంది అనమాట. ఆవిడ తినాల్సిన గుడ్డు కూడా పిల్లాడికి పెట్టేసి, అరే నాయనా నువ్వు తినే, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి ఆ బిడ్డను దగ్గర తీసుకుంటే మళ్ళీ అమ్మ కొడుకు ఏమైపోయారు? ఏకమైపోయారు. అలాగే నీ మొగుడితే ఏమని వీడికి సంపూర్ణ కాలం శత్రుత్వం ఉంటుంది అనుకుంటున్నారా?
ఏముండదు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వస్తాడు. అలసిపోయి ఇంటికి వచ్చి ఏదో అంటాడు, ఇక పొద్దునేదో అయిపోయింది కానీ మనసులో పెట్టుకోక ఏదో సరదాగా అన్నాను, నాకు నువ్వు నీకు నేను తప్ప మనకి ఎవరున్నారే అంటాడు. ఆ మాట అనగానే ఇవిడ ఏమైపోద్ది, కరిగిపోద్ది. కరిగిపోయి ఐస్ ముక్క అయిపోయి మళ్ళీ మామూలుగా మళ్ళీ పందిరిలో తీగల్లాగా అల్లుకుపోతారు. సాయంత్రానికి ఏళ్ల కోపాలు కూడా ఏమైపోయినాయి, మాయం అయిపోయినాయి. అంటే దీన్ని బట్టి మీకు తేలిన ఫలితార్థం ఏంటి? మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన చెల్లి, మన అన్న, వీళ్లతో కూడా మనకి చిన్న చిన్న విభేదాలు వచ్చాయా రాలేదా? చెప్పండి, వచ్చాయా రాలేదా? వచ్చాయి. వచ్చాయి అని చెప్పి మనం విడిపోయామా, కలిసి ఉన్నామా? కలిసి ఉన్నాం. ఎందుకు కలిసి ఉన్నాం అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం కాబట్టి. వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి జాగ్రత్తగా వాళ్ళతో కలిసి మమేకమైపోయి సర్దుకుపోయి ప్రేమతో ఆ దోషాలన్నిటిని ఏం చేసాం, కప్పేసాం. అందుకే బైబిల్ అంటుంది ప్రేమ అనేకమైన దోషములను కప్పును అన్నాడు. సో ప్రేమతో ఆ దోషాలన్నిటిని ఏం చేసామంటే కప్పేశాం. ఇప్పుడు ఈ అమ్మాయి చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నన్ను అడిగితే. ఏ సాహసోపేతమైన నిర్ణయం? అమ్మ వద్దనుకొని, ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దనుకొని, ఎక్కడో ఎవరమ్మ మీ అత్తరిది గాడాల కాతేరులో ఉన్న కుర్రాడు నాకు నచ్చాడు, ఇక మీతో నాకు సంబంధం లేదు, అక్కడికి వెళ్ళి మహారాణిగా ఏళ్దాం అనుకుంటున్నాను, ఎన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఏళ్తున్నావు కదా అని వాళ్ళ అమ్మకి చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి ఏలుబడి చేస్తాను. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు కాతేరు వెళ్ళిపోతుంది. అంతేనా? ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మరి అక్కడ భూతద్దం బట్టికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఏమైనా చిన్న చెత్తకు వస్తే ఈవిడే సరిదిద్దుకోవాలా, ఇంటికి ఫోన్ చేసి చెప్పాలా? ఈవిడే సరిదిద్దుకోవాలి కదా. చిన్న చిన్న వస్తుంటాయి కామన్, అవి అవన్నీ సెట్ చేసుకొని చక్కగా జీవితాన్ని కట్టుకుంటాను అనే నమ్మకం నీకుంటే ఇందులో దిగాలి. నా వల్ల అవదు బాబోయ్, నేను ఈ టాస్క్ పూర్తి చేయలేను, నేను ఇవన్నీ భరించలేను అనుకుంటే ఏం చేయాలి? ఈ ఉద్యోగం నేను చేయను బాబు అని ముందే ఆగిపోవాలి. అది పెళ్ళి అంటే. అంతేనా? ఇవన్నీ నేను మీకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీకు నేను ఇవన్నీ చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? నా జీవితాన్ని నాకు అద్దంలో చూపించినట్టు చెప్తున్నాడు ఇతగాడు అనిపిస్తుంది. ఇంచుమించు అందరి జీవితం అలాగే ఉంటుంది. ఇక్కడ మీరు చేస్తున్నది సంసారం కాదు, అమ్మో సాహసోపేతమైన పెద్ద కార్యం ఇది. సంసారం అంటే చిన్నదేం కాదు. ఎంతమందిని మేనేజ్ చేయాలో, ఎంతమందిని సెట్ చేయాలో, ఎంతమందిని సర్దుకుపోవాలో ఎంతమందితో కదా. సో ఇవన్నీ చేస్తూ చక్కగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ 60 ఏళ్ళు వచ్చేసరికి ఏమనిపిస్తుంది తెలుసా? ఇలా మన భుజం మనమే తట్టుకొని నేను చాలా గ్రేట్, ఎంతమంది వంకరోళ్ళని సరి చేసుకుంటూ వచ్చాను, నా మొగుడు వంకరోడే, పిల్లలు వంకరోళ్లే, అత్తగారు వంకరదే, మా అంగారు ఎంతకంటే వంకరోడు, ఇంతమంది వంకరోళ్ళ మధ్యన సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ చక్కగా కట్టుకుంటూ ఎంత బిల్డింగ్ కట్టుకుని వచ్చానంటే, జీవితాన్ని ఇంతవరకు నడిపించుకుని వచ్చానంటే నేను చాలా గ్రేట్ అని ఎవరికి అనిపిస్తుంది? 30-40 ఏళ్ళు సంసారం చేసినటువంటి స్త్రీలకి అనిపిస్తుంది. కాబట్టి మరి ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అమ్మాయికి మనం చప్పట్లు కొట్టి అభినందించాలా వద్దా? మరి ఇంకెందుకు ఆలస్యం, చప్పట్లు కొట్టి అభినందించండి. చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామా? భూతద్దాలు వేసుకు వెళ్లకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చక్కగా నీ వైపు తిప్పుకొని అందంగా అందరితో కలిసిపోయి అందరితో మమేకం అయిపోయి చక్కగా కుటుంబాన్ని కట్టుకొని నువ్వు 40-50 ఏళ్ల తర్వాత నువ్వు కూడా శబాస్ బిడ్డ, నువ్వు చాలా గొప్పదని అని అనిపించుకునే స్థాయిలో మీ అమ్మను మించిన సహనంతో, మీ అమ్మను మించిన ఓర్పుతో నీ కుటుంబాన్ని దిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క అందరి దీవెనలు నీకు అందిస్తూ ఇంతసేపు ఓపికగా కూర్చొని మీకు షుగర్లు ఉన్నా బీపీలు ఉన్నా బాధపడకుండా ఆకలేస్తున్న పంటి బిగున దాచుకొని నా మాటలు విన్నందుకు మీకు కూడా మరొకసారి నా నిండు వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కొన్ని హెచ్చరికలు మీ బిడ్డకు తెలియజేయడానికి మీ వాక్యం ద్వారా మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలు దీవించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. మీ సహాయము సమాధానము ఎల్లప్పుడూ బిడ్డల మీద ఉంచండి. చక్కగా ఈ బిడ్డ తన కుటుంబాన్ని కట్టుకోవడానికి అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా ఈ కుమార్తె వాడబడ్డానికి సహాయం దయచేయమని, అన్ని విధాలా కుమార్తెను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.
చక్కని వర్తమానము ద్వారా దేవుని మహిమపరిచినందుకు, అలాగే పుట్టింటిగా నుంచి మెట్టింటికి వెళ్ళబోతున్నటువంటి కుమార్తెకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు చక్కగా బోధించినటువంటి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్లో అనేక అంశాలు మనకి ఇప్పటికే అనేక మంది బోధించారు. చాలామంది అనుకుంటారు క్రైస్తవ వివాహాలు అనేసరికి 3 అయిపోద్ది 4 అయిపోద్ది బాబు, భోజనాలు ఎప్పుడు పెడతారని అంటారు. మేము ప్రసంగించినటువంటి వివాహాల్లో ఆలస్యం మీద అవ్వాలి తప్ప మాది మాత్రం కాదు. ఎందుకంటే చాలామంది వివాహ కార్యక్రమంలో ఆర్భాటాలు చూసుకుంటారు. చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే బంధు కార్యక్రమం ఉంది కనుక పెండ్లి కుమార్తె పక్షం వారు, పెండ్లి కుమారుడు పక్షం వారు దయచేసి అక్కడ అందుబాటులోకి వచ్చినట్లయితే నేను ముగించేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 1 గంట అయిపోయింది, భోజనాల టైం అయిపోయింది కనుక దయచేసి పెండ్లి కుమార్తె పక్షం వారు, పెండ్లి కుమారుడు పక్షం వారు ఇద్దరు కూడా రండి. రైట్. తొందరగా. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి ఎవరిని హత్తుకుంటాడని ఉంది? తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును అని ఉంది బైబిల్లో, ఉంది కదా. బైబిల్లో ఎన్నిసార్లు ఆ మాట రాసినా అలాగే ఉందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్గా ఉందా? స్త్రీ తన తల్లిదండ్రులను విడిచి తన భర్తను హత్తుకొనును అని ఉందా బైబిల్లో? లేదు. కారణం ఏంటంటే అమ్మాయిని అప్పగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు విపరీతంగా ఏడు చేస్తారు కదా. ఇంకెప్పుడు ఈ అమ్మాయి మన ఇంటికి రాదేమో, ఈ అమ్మాయి ఆ ఇంటి పిల్ల కానీ ఈ ఇంటి పిల్ల కాదనేసి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళినా సరే మనసంతా ఎక్కడ ఉంటుంది? అమ్మాయి అక్కడున్నా మనసంతా ఎక్కడ ఉంటుంది? కుటుంబం మీద ఉంటుంది, తల్లిదండ్రుల మీద ఉంటుంది. అందుకనే మనకి ఎక్కువ శాతం తండ్రి పక్షాల చుట్టాల కంటే తల్లి పక్షాల చుట్టాలు ఎక్కువ ఉంటారు. కాదంటారు చెప్పండి. ఇందాక అన్నీ చెప్పినట్లుగా భూతద్దం పెట్టుకుని మాత్రం అక్కడికి వెళ్ళకూడదు. రెబ్కా ఎప్పుడైతే ఆ యొక్క దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. మనకి ఇప్పట్లాగా ఫోన్లు లేవు. అప్పట్లో సోషల్ నెట్వర్క్ లేదు కనుక ప్రతి చిన్న విషయానికి అక్కడ విషయాలు ఇక్కడ అక్కడ విషయాలు అక్కడ చెప్పకుండా కాపురము చక్కగా కొనసాగించుకోవాలని ఒక దైవజనుగా కోరుకుంటూ ఉన్నాను. మరి సమయంలో ప్రధాన కార్యక్రమంలో ప్రాముఖ్యమైనది మరి బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక అటుపక్షం వారు ఇటుపక్షం వారు మన సిద్ధపాటుగా ఉన్నారు కనుక ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిద్దాం. మరొకసారి మరి ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు అర్జున్ వచ్చి ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా కుమార్తె శ్యామలను జ్ఞాపకం చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వివాహం అనే విషయంలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా ఆ బిడ్డ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతవరకు నాయనా ఇదిగో తండ్రి అన్నయ్య గారి ద్వారా మీరు తండ్రి వినిపించినటువంటి ఆ హెచ్చరికలన్నీ కూడా ఆ కుమార్తె తండ్రి తన హృదయం నుంచుకుని బాధ్యత కలిగినటువంటి కుమార్తెగా, ఆ కుమారుడికి భార్యగా, ఆ కుటుంబానికి యజమానురాలుగా నాయన జీవించుకు మీరే సహాయం దయచేయమని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రధాన కార్యక్రమంలో బంధువులు తీసుకురండి అమ్మా, ఇక్కడికి తీసుకురండి బంధువులు. ప్రధాన కార్యక్రమంలో బంధం మరింత పటిష్టంగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా ఆత్మీయ బంధముతో వాళ్ళు పెనవేసుకోవాలనే ఉద్దేశము కలిగి భారత సాంప్రదాయంలో భాగంగా మరి బంధు కార్యక్రమాలు కొంతమంది ఆమె యొక్క మెల్ల వేయడానికి వేస్తారు కనుక దయచేసి
ఈ కార్యక్రమంతో చెల్లమ్మ వినూత్న వచ్చి మరొకసారి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. చేరివచ్చిన ఆత్మీయులందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నానండి. ప్రార్థిద్దామండి. అత్యంత ప్రేమామయుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, ఇంతవరకు చాలా విలువైన మాటలు తండ్రి మా అందరికీ వినిపించారు. అదేవిధంగా వివాహం జరుగుతున్నటువంటి వధువుకి కూడా అవసరమైనటువంటి హెచ్చరికలను మీరు వివరించారు దేవా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. దేవా, రేపటి దినం నుంచి జరగబోయే వివాహంలో కూడా మీ యొక్క కృపను కాపుదలను మెండుగా అనుగ్రహించండి దేవా. ఈ బంధు కార్యక్రమంలో తండ్రి వధూవరులు ఇరువురు దేవా తండ్రి ఒక పటిష్టమైన వివాహ బంధంలో మీ యొక్క మాటలకు విలువనిస్తూ దేవా ఎంతో చక్కగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎటువంటి కలతలు వారి జీవితంలో వచ్చినా మీ యొక్క మాటలకే విలువనిస్తూ దేవా అనేక మందికి ఆదర్శప్రాయంగా వారి ఇరువురు ఉండడానికి సహాయము శక్తిని ప్రసాదించండి దేవా. రాబోయే తరములను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి చుట్టూ మీ యొక్క దూతలు కావలి ఉంచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యున్న క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండమ్మా. కార్యక్రమం ముగింపులోకి వచ్చింది. దయచేసి సహకరించండి. వివాహానికి వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపతో నిండు మనస్సుతో మీకు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని చక్కగా స్వీకరించి మరి బిడ్డను ఆశీర్వదించడానికి సమయము కావచ్చి ఉన్నది కనుక మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కాస్త ఆలస్యం అవుతున్నందును మమ్మల్ని మన్నించాలి. దయచేసి త్వరగా కార్యక్రమాన్ని మేము సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం. రైట్ అమ్మా, ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకుంటారా? ఓకే. సమయంలో కార్యక్రమం ముగింపుకు వచ్చి ఉన్నది కనుక సహోదరులు విజయప్రసాద్ రెడ్డి గారు ముగింపు ప్రార్థన దీవెన ఇస్తారో దయచేసి ముగింపు ప్రార్థన దీవెన ఇస్తారో. ప్రధాన కార్యక్రమం దేవుని ఆశీస్సులతో దైవ సేవకుల ప్రార్థనతో చక్కగా ముందుకు సాగి ఉన్నది. ప్రసాద్ రెడ్డి గారు వచ్చి ముగింపు ప్రార్థన దీవెన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సరే, ఒకసారి అందరు లేచి నిలబడదాం ప్లీజ్, అమ్మాయితో సహా. కొంచెం ముందుకు రా నాన్న, తల్లి కొంచెం ముందుకురా. సో తర్వాత అక్షింతల కార్యక్రమం ఉంటుందట. మీ అందరూ కూడా మీ కుడి చేతిని అమ్మాయి తట్టు చాపండి. మనం అందరి దీవెనలు మన అందరి ఆశీర్వాదాలు బిడ్డ మీద ఉండి, మంచి మనసుతో చాపండి. మనందరి దీవెనలు మనందరి ఆశీర్వాదాలు బిడ్డ మీద ఉండాలి. ఆ బిడ్డ కలకాలం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో ఏ మెట్టినింటికైతే అడుగు పెడుతోందో ఆ మెట్టినింటిలో
తను హ్యాపీగా ఉండాలని మీ అందరూ మనస్ఫూర్తిగా బిడ్డను దీవించాలని కోరుకుంటున్నాను. సో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, కృపగల దేవ, బిడ్డ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో బలపరిచి మీ సహాయం అనుగ్రహించి జీవితకాలం అంతా కూడా మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లుతూ చక్కగా జ్ఞానంతో వివేకంతో కుటుంబాన్ని కట్టుకుంటూ అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా, కుటుంబానికి దీవెనకరంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ కుమార్తె వర్ధిల్లాలని ప్రభు పరలోకము నుండి మీ దీవెనల్ని బిడ్డ మీద ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో మా అందరి ఆశీస్సులతో పాటుగా మెండైన మీ దీవెనలు బిడ్డ మీద ఉండాలని వేడుకుంటూ ప్రార్థన మనవులు సమర్పిస్తూ జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ బిడ్డకు, ఈ బిడ్డ కుటుంబానికి, ఈ బిడ్డ వెళ్ళబోతున్న కుటుంబానికి, ఆ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. సో థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. అన్నా, ప్రారంభంలో దైవ సేవకులు ఆశీర్వదించి అక్షంద్రేసిన పిదప కతిమ బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి ఆశీస్సులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాను.